హలో మై డియర్ ఫ్యామిలీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపు సత్యస్ వరల్డ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అండ్ ఈ వీడియో ఏంటంటే, నేను అక్క ఊరికి వచ్చాం కదా, అమ్మ వాళ్ళ ఊరికి. సో అక్కడైతే మా రిలేటివ్స్ది ఫంక్షన్ ఉందన్నమాట. నాకు అన్నయ్య అవుతారు, వాళ్ళ పాపదైతే ఫంక్షన్ ఉంది. సో ఫంక్షన్కి అయితే రెడీ అయిపోయాము. ఇంకా పొద్దున్నే ఏంటంటే పొద్దున్నే లేచి రెడీ అయ్యామన్నమాట. ఏంటంటే మంగళస్నానానికి కూడా ఇన్వైట్ చేశారు. సో ఇంకా అందుకని చెప్పి ఫాస్ట్గా రెడీ అయిపోయి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా మంగళస్నానం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఏంటంటే మా పాప ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్, అంటే ఇంకా బ్యాచ్ ఉంటారు కదా, ఫ్రెండ్స్ బ్యాచ్ మొత్తం ఎల్లో అయితే వేసుకున్నారనమాట. ఇంకా మంగళస్నానం అంటే ఎల్లో కదా. సో ఇంకా నేనైతే ఇంకా పొద్దున్నే శారీ కట్టుకోవడానికి అవ్వక ఇంకా డ్రెస్సే వేసుకొని వెళ్ళాము. నాకైతే పర్సనల్గా ఇలా ఊళ్ళో వచ్చినప్పుడు ఫంక్షన్స్ వస్తే మన వాళ్ళది చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఏంటంటే మెయిన్లీ మన ఊరి దగ్గర ఉన్నప్పుడు మన ఎంత సొంత రిలేటివ్స్ అయినా మన సొంత వాళ్ళైనా ఒక్కోసారి రాలేని సిచ్యువేషన్లో ఉంటాం కదా, అప్పుడు చాలా ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. ఇంకా అందులో ఇలా ఇంకా మనం ఊరి దగ్గర ఉన్నప్పుడు ఏదైనా ఫంక్షన్స్ వస్తే మన వాళ్ళది నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇక్కడ ఏంటంటే మా బాబు ఫోటో తీసుకోమంటే బాగా సతాయిస్తున్నాడు అనమాట. ఫోటో వద్దు అని చెప్పేసి. సో ఇంకా ఫైనల్గా ఫోటో దిగేసి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చి వచ్చేసాము. అండ్ ఇక్కడ మంగళస్నానం అయితే స్టార్ట్ చేశారనమాట. మంగళస్నానం మొత్తం అయిపోయిన తర్వాత అందరూ మంగళస్నానం చేయించిన తర్వాత ఫైనల్గా ఇది ఫోటోషూట్ కోసం అలా తీసినారు. బ్యాక్ లైట్ పెట్టి వాటర్ పోస్తున్నారు అనమాట. కానీ ఫోటో అవుట్పుట్ అయితే మంచిగా వస్తుంది ఇలా చేస్తే. అండ్ ఫైనల్గా ఒక బిందెలో పసుపు నీళ్ళు, ఒక బిందెలో కుంకుమ నీళ్ళు, అండ్ ఒక బిందెలో పాలు, కొంచెం వాటర్లో పాలు యాడ్ చేసి అలా చేయించారు ఫొటోస్ కోసం. బాగుంది, అది కూడా మంచిగా అనిపించింది నాకైతే. అండ్ ఇంకా మంగళస్నానం మొత్తం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి జస్ట్ ఎంతో దూరం కాదు, ఇల్లు మా ఇంటి పక్కనే అనమాట. సో ఇంకా ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి మేము మంచిగా రెడీ అయిపోయి ఇంకా ఫంక్షన్కి అయితే బయలుదేరేసాము. ఇంటి పక్కనే ఫంక్షన్ అయినా కానీ ఆ ఎండకి ఇంట్లోంచి బయటకు వస్తే చాలు అసలు ఫుల్ స్వెట్ కదా, ఎంత వేడిగా ఉంటుందో. ఎండలు అయితే బీభత్సంగా కాసినాయి అస్సలు. చాలా అంటే చాలా హీట్గా ఉంది, చాలా వేడిగా ఉంది కదా, ఎండలు బాగున్నాయి. అండ్ ఇంకా అక్క నేనైతే వెళ్ళి మళ్ళీ అక్షంతలు వేసి ఇంకా ఫోటో అయితే దిగేసి వచ్చాము. అండ్ దిగేసి వచ్చి ఇంకా లంచ్ అయితే చేసినాం అనమాట. ఈ పిల్లలు తినేది ఏం లేదు, భోజనాల్లో ఏమీ తినరు. కానీ వాళ్ళకి భోజనాలు అంటే పిచ్చి కదా, అసలు మా వాడితే ఏం తినలేదన్నమాట. కానీ ఇలా ఫంక్షన్స్ వస్తే, ఇలా భోజనాలు వస్తే భలే ఉంటుంది అబ్బా, ఇంటి దగ్గర ఉన్నప్పుడు, ఊర్లో ఉన్నప్పుడు. అండ్ అందులో ఈ సమ్మర్కి ఇంకా నాన్ వెజ్ అంటే అసలు తినలేం కదా, కానీ ఆ రోజు వెజ్జే కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేసాం ఫుడ్ని మేమైతే. ఒక 3 డేస్ గ్యాప్లోనే మళ్ళీ ఇంకో ఫంక్షన్ కూడా వెళ్ళాము, ఇంటి పక్కనే అనమాట. అది కూడా పంచల్ ఫంక్షన్. ఇంకా ఆ వీడియో అయితే నేను తీయలేదు, ఇది ఒకటే వీడియో తీసాను అనమాట. జస్ట్ ఇది కూడా మొత్తం తీయలేదు, అలా చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను. ఇంకా మళ్ళీ మా అత్త లంచ్ మొత్తం అయిన తర్వాత మళ్ళీ ఇంకో పిక్ దిగాను అనమాట. ఏంటంటే మా అత్తయ్య అనమాట, తను ఫోటో దిగుతారా అమ్మ, నాకు తోడేవాళ్ళు లేరంటే సర్లే అని చెప్పి వెళ్ళాను. మనకు అందులో ఫొటోస్ అంటే పిచ్చి కదా. సో దట్స్ ద ఎండ్ ఆఫ్ ద వ్లాగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.